రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తినడానికి గతలేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే, నాకు 5,000 ఇప్పించవయ్యా. 5,000 ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తేగలను మీరే చెప్పండి సార్. సరే, నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్ బిచ్చి వేస్తావా? బాబు సార్ ఆగండి సార్. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే, ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్. మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి. నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను. ఏంటబ్బీళ్ళు ఇంకా రాలేదు. నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. తప్పైపోయిందండి, ఏమనుకోద్దండి. మా వాడికి ఏం తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి, సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటండి మాట్లాడుకున్నారా? సంతకం కావాలి, సంతకం ఇచ్చేయి. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే? రోజు దొత్తనట్టు నువ్వురా. రేయ్, ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. అలాగే కదా, ఉంటాను. బయట నీ అబ్బా, నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ వెళ్దామా, కలుద్దామా సార్? ఉండవయ్యా, ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా. ఇదిగో సార్, లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా? సార్ నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు. ఓ 4 రోజులు వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో, 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు కథ చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే, రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా కథ చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి కథ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా? సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని కూడా వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు, నా కర్మగాలి, నా బుద్ధకై నీలాంటి మెంటల్ కొడుతూ పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు కావాలండి. నేను కథ చెప్పే చదువుతాను ఇక్కడ నుంచి. నువ్వు కథ చెప్పాలంతే కదా, నువ్వు పెద్దగా మాట్లాడకయా. నువ్వు ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టి. 4 రోజుల అయ్యా, నేను కథ చెప్పండి ఎక్కడి నుంచి కథ. నేను ఈ ముహూర్తానికి కథ చెప్తాను. ఏమైందిరా? నేను చెప్పండి ఎక్కడి నుంచి కథలు. నేను రాను. సార్ హీరో గారు, బయటికి రావాలి. నేను కథ చెప్పండి ఎక్కడి నుంచి కథలు. అబద్ధం సార్. వాచ్ దగ్గర కథ చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాను సార్. తల్లి తోడు సార్. అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాను సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళ మాట నమ్మకం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు. ఇప్పుడేంటే నువ్వు కథ చెప్పాలి. అవును సార్. కదా లోపలరా. లోపలగా బాబాయ్, నువ్వు లోపలరా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు అవుతాను. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు? ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవరికి తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని. సార్ నువ్వేంటే దిక్కులు చూస్తావు? వస్తున్నాను. కూర్చో బాబాయ్. అదా కూర్చో సార్. నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి. కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలుపెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానేనా? ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్. హలో, నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? బాగానే ఉన్నాను సార్. ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటయ్యా? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పని చేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పని చేశారంటయ్యా? బలరామా? ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది.
ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్ట్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరిన మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పనిచేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పనిచేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ సార్ కథ వినండి సార్, కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదొక కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. బాబాయ్ నువ్వు అప్సెట్ అవ్వకు. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి. సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఇది తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇది ఒక టైపు డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా. అయ్యో కాదు సార్, ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్, ఎక్కడ తెచ్చారా? సార్. నిన్ను బయటికి లాగాలండి. నేను చెప్పి- ఇటు చావరా? నిన్ను లాగాలండి బయటికి. ఏయ్, ఒక్కసారి కదలండి. ఎక్కడికి? అయ్యా, ఒక్కసారి నా కథనయ్యా, ఒక్కసారి నా కథనయ్యా, చాలా బాగుంటుందయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నా కథనయ్యా. అమ్మా! చాలా బాగుంటుందయ్యా. అయ్యా, నా జీవితం అయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట్లాడండి అయ్యా. అమ్మా! సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా. దాహంగా ఉందిరా. సరే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. తాగే నీళ్ళు కాదయ్యా. లేదమ్మా, వాడికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. అరే నీకు కాదు చెప్తా. పర్లేదు, ఇయ్యమ్మా. అయ్యో ఇగో తాగిరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఉంది, తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా, తాగమని తాగవే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు, దొరికి మీకు తాగు. చాలే ఇక పోదాంపా. లే ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం ఏమైందిరా? కొమ్మ తీసి తాగినా ఏంటి? చద్దామన్నారా? చెట్టుకునే ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగింది రండి బాబు. హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ సార్ దండం పెడతాం. ఆటో అవ్వండి, ఆటో. మా వాడి సార్ ఆ విషయం తాగింది. పట్టుకోండి. ఆపండి సార్, ఎక్కించండి సార్, ఎక్కించండి సార్. తొందరగా ఆటో హాస్పిటల్
చాలా ప్రమాదకరమైన విషయం. కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. నాన్న చూసావా, అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్ట పళ్ళు మళ్ళీ వాళ్ళని బతకనీరయ్యా. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు. నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా, మనకి ఈ సినిమా కొలొద్దురా నాన్న. రా, మన ఊరు పోదాం. రారా రారా, మా మాట ఏంట్రా, నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా, మన ఊరు పోదాం. రారా రా, వచ్చే. ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయనంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గు లేదురా నీకు? నీకు చదువు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడితోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడితోనే సినిమా తీయాలి. నీకేం చేత కాదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యకపోతే అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా, రా. నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానన్నా. తేకపోయావా? హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దశరథ దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేసరే అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? వీళ్ళు చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని కెమెరా. మరి కెమెరామెన్ రే తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్. నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా, ఎక్కడ పెట్టా? పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. ఒరే కృష్ణ, వీళ్ళంతా మన కుర్రాలరా? నమస్కారం సార్. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరో తెలుసా? ఎవడో బొగడాగడై ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి, రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. సరే నీ కర్మ. రే పదండ్రా, నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య మావయ్య
నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పానా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా అబ్బా. ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చే. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా? అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు ఈ కన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తెలియదు అనుకున్నావా? ఈడ గన్ని అట్లే ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఈ చోటి మేము మస్తు చూస్తున్నాం, అట్లా పోతుంది. నేను బి చూస్తా. ఆడికి ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రే నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3. అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండిలేని, ఇంట్లో పొబ్బలేలా. రేయ్, ఆ తుపాకి తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊడేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి రా, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవంతో కొట్టకపోద్ది. టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000. రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా, 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా. బస్ ఎందుకు? పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు, దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో పీరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో శనువు. నడువు, నా లోపలికి నడువు. లచ్చం ఆడుకుందిరా. నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేపు పొద్దున్నే 7:00 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరా. నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే. బలరాం, డైలాగ్స్ అన్ని వచ్చారా? వెరీ గుడ్. బలరాం, నా డ్రెస్సులన్నీ రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే నేర్చుకో. ఈ డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే డైలాగ్స్ అని నేర్పించే. ఓకేరా? కెమెరా రెడీయారా? అన్ని ఓకేరా, కానీ సంతోష్ బాబు హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తున్నావా? చాలా ఇంకా కావాలి. ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా? అయ్యో ఇది తిరుగు, టెస్ట్ చేద్దాం. బుజ్జి ఓ వినిపించిందిరా సార్. ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. ఒరే సింగరేణి సార్, కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్. సార్ పసుపు గుడ్డు ఉపగానే కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డు ఉపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదే ఎంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా, రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అవును సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి 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 ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు. కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి, ఉంటాను. సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారా? అవును సార్. వెళ్తున్నా. సింగరేణి రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు? నేనెవరా?
ప్రేమన్నారు పెళ్ళన్నారు నేను లేకుండా బతకలేనన్నారు పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా మీరు మర్చిపోవచ్చండి కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి ఏయ్ నువ్వెవరో తెలీదు నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు నన్ను చూడలేదా ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి ఆ రోజు జమిని టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు అభిమానులతో నేరుగా అన్నావు నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా అంతేలేండి మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిల్ని కూడా మార్చేస్తూ ఉంటారు ఇంకా మీకేం గుర్తుంటుంది రాయ్ చేసినంత చేసి నాకేం తెలియదంటావా నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు ఊరుకో ఏం చేస్తావు నువ్వు నేను మాడతా ఆ అమ్మాయి మొహం చూసినట్టు గుర్తులేదు నాకు. అంతేలే గుర్తుండదు ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో ఒరే నువ్వు ట్రై చేయరా అయ్యో పిల్లాడు పుట్టాక ఆడిద్దులే కార్తీ బాబు మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు నీకు అన్యాయం జరగకుండా నేను ఏయ్, చూసుకుంటానని నీకు నేను ఎందుకు? తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి నా సంగతి నీకు తెలీదా నీ సంగతి నాకేం తెలియదురా బ్రహ్మాండంగా తెలుసు అందుకే కదా మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా ఇదిగో షూటింగ్ టైం అయింది సాయంత్రం షూటింగ్ ఏంటండి షూటింగ్ ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనివ్వను అంతే అంతేనా అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే సేమ్ డైలాగ్ నాది కూడా ఏం పీక్కుంటావో పీక్కోరా ఏయ్, బండిది రే, బండిది రాయ్, రాయ్! మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు